బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అల్లు అర్జున్ పైన ఇటు ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. రామ్ చరణ్ కి బర్త్డే విషెస్ ఎందుకు చెప్పావంటూ ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్గా విషెస్ చెప్తే ఇటు చరణ్ మాత్రం జస్ట్ థ్యాంక్ యూ అని రిప్లై ఇవ్వడంపై ఇటు ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ ఇలాంటి వాళ్ళ ట్వీట్స్కి వెంటనే రిప్లై ఇచ్చాడు చరణ్. బన్నీకి మాత్రం ఆలస్యంగా ట్వీట్ చేశాడంటూ ఇటు ఫ్యాన్స్ నిరాశని వ్యక్తపరుస్తున్నారు. ఇటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు హార్ట్ఫుల్గా రిప్లై ఇచ్చాడంట. ఇటు బన్నీని కనీసం థ్యాంక్ యూ బావా అని కూడా పిలవలేదు అంటూ ఇటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాంటి వాళ్లకు విషెస్ ఎందుకు చెప్తావంటూ ఇటు బన్నీపై ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదే ఎన్టీఆర్కి విషెస్ చెప్తే థ్యాంక్ యూ బావా అనే రిప్లై వచ్చేదంటూ ఇటు ఫ్యాన్స్ కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు అల్లు అర్జున్ మొదటగా ఆయన విషెస్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు అల్లు అర్జున్ చేసిన విషెస్లో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై స్వీటెస్ట్ కజిన్ ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ మొత్తానికైతే ఇటు చరణ్ అటాక్ చేసుకుంటూ చెప్పారు. అలాగే విష్ యూ ఏ పెద్ద అంటూ గ్యాప్ ఇచ్చి నో ఏ పెద్ద సక్సెస్ఫుల్ ఇయర్ టు యూ. సో ఇటు రామ్ చరణ్ సినిమాని కూడా ఉద్దేశిస్తూ తన సినిమా కూడా ఒక పెద్ద హిట్ అవ్వాలంటూ ఇటు కొంత పాజ్ ఇచ్చి కొంత హ్యూమర్ని యాడ్ చేసే ప్రయత్నం చేశారు. పెద్ద సక్సెస్ఫుల్ ఇయర్ టు కమ్ అంటూ మొత్తానికి అయితే ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలంటూ ఇటు అల్లు అర్జున్ విషెస్ చేస్తే రామ్ చరణ్ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ అంటూ ఒక ఇమోటికాన్ జస్ట్ ఓన్లీ ఇంతేనా, ఇంత హార్ట్ ఫెల్ట్గా మిగతా వాళ్ళందరికీ కూడా రిప్లైలు ఇచ్చి అల్లు అర్జున్కి మాత్రమే హార్ట్ ఫెల్ట్ విషెస్ మాత్రం చెప్పట్లేదు, ఒక కోల్డ్ విషెస్ అంటే కొంత సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ వాటిని రిఫ్లెక్ట్ చేస్తుందా నిజంగానే? ఫ్యాన్స్ ఏమంటున్నారు ఒకసారి ఫ్యాన్స్ కామెంట్స్, ట్వీట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మాట వరుసకైనా బావా లేదా బన్నీ అంటే ఎంత బాగుండు అంటూ ఇటు ఒకరు కామెంట్ చేస్తారు. మరొకరు ఇటు రిప్లై ఎందుకులే అని ముందే ఇవ్వాలా, తరువాత నలుగురి ఏడుపు చూడలేక ఇచ్చాడు ఇవ్వాలని అనుకునేవాడే మార్నింగ్. ఓకే, రిప్లై అనేది లేట్గా ఇచ్చాడు, ఇవ్వాలనుకుంటే ముందే ఆ రిప్లైని ఇచ్చేవాడు కదా, నలుగురు చూస్తే ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో ఏదో ఫార్మాలిటీ పరంగా ఒక రిప్లై ఇచ్చాడు. మార్నింగ్ రిప్లైస్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడే ఇస్తాడు, ఇప్పుడు ఇచ్చాడంటే అంటూ మొత్తానికైతే ఒక ఎమోటికాన్ రారా నక్కరా అంటూ ఒక ఇమోటికాన్ని కూడా పెట్టారు. మరికొన్ని కామెంట్స్ కూడా ఇటు ఒకటి అనాలి అని ఉంది కానీ ఎందుకులే మా వాడికి సిగ్గు లేదు ముందు అంటూ మొత్తానికైతే ఇటు బన్నీ స్టాండ్ని కూడా ఫ్యాన్సే తీసుకొని మావాడికే సిగ్గు లేదు అంటూ ఇటు రామ్ చరణ్ని అనలేకపోతున్నామంటూ ఒకరు కామెంట్ చేశారు. మరొకరు అబ్బా చాలా ఆర్టిఫిషియల్గా భలే చెప్పావన్నా అంటూ దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది, అలా కూడా చూస్తున్నారు. మరొకరు ట్వీట్ చేశారు, నిజం చెప్పు అన్న నీకు రిప్లై ఇవ్వాలని మనసు రావడం లేదు కదా అంటూ ఇటు లాఫింగ్ ఇమోటికాన్స్. సో మొత్తం మీద డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ రెస్పాన్స్ మ్యాక్సిమం అసలు ఇటు కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క గతంలో ఇటు జూనియర్ ఎన్టీఆర్కి విషెస్ చెప్పినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లేదా పుష్ప అంటూ కామెంట్ చేయడం, సో ఆ క్లోజ్నెస్, ఆ రిలేషన్ అదంతా కూడా గతంలో కనిపించేది, ఇప్పుడు ఎక్కడికి పోయింది అంటూ ఇటు ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇటు మరొకరు ఇక్కడ దానికి సంబంధించి ట్వీట్ చేశారు. 1 డే తర్వాత ఒక ముష్టివాడికి రిప్లై ఇచ్చినట్టు ఇచ్చాడు, ఐకాన్ ట్రోల్స్ గాడికి కూడా ఈ కష్టం రాకూడదు అంట. సో మొత్తం మీద ఇటు సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇటు విషెస్ గురించి ఒక డే తర్వాత విషెస్ ఇచ్చారు అన్న దాని గురించి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అనింద్ర ఉన్నాడు, అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, సోషల్ మీడియాలో అసలు ఏం చర్చ నడుస్తుంది? కామెంట్స్ చూస్తే షాక్ అవుతున్నాను. ఇటు రియల్ లైఫ్లో ఇటు బన్నీ, చరణ్ వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని నిజంగా ఇటు సోషల్ మీడియా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవాలా? ఇటు లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇటు వీళ్ళకి ఇచ్చిన ట్వీట్స్లో ఒక క్లోజ్నెస్,
ఒక ఎఫెక్షన్ ఇదంతా కనిపిస్తుంది, ఒక ఎమోషన్ కనిపిస్తుంది. కానీ ఇటు బన్నీకి ఇచ్చిన దాంట్లో కనిపించట్లేదంటూ ఇటు ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? కళ్యాణ్ ముందు నుంచి కూడా మెగా వర్సెస్ అల్లు అనేది స్టార్ట్ అవడానికి ప్రధానంగా కారణం బన్నీ అండ్ ఇంకా చరణ్. వీళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ ఉంది, చిన్న ఈగో క్లాష్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా ఒక ఈవెంట్ లో స్టార్ట్ అయింది అంటూ కూడా ప్రారంభించారు ఈ ట్రోలింగ్ అనేది. ఫ్యాన్స్ వార్ అనేది కూడా వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అవడానికి, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య స్టార్ట్ అవడానికి ప్రధానంగా అదే కారణం అంటూ కూడా చెప్తూ ఉంటారు. గత కొంతకాలంగా ఈ మెగా వర్సెస్ అల్లు అనేది నడుస్తూనే వచ్చింది. ఇంతకు ముందు వీళ్ళు అవార్డ్స్ గెలుచుకున్నప్పుడు కానీ, లేదంటే ఆ సంధ్యా థియేటర్ ఇష్యూ అప్పుడు కానీ వీళ్ళు కలవకపోవడం కానీ, ఒకళ్ళకొకళ్ళు ట్వీట్ చేసుకోకపోవడం, ఇదంతా కూడా ఇంకొంచెం వాళ్ళు ఫ్యాన్ వార్ చేసుకోవడానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య జరిగిన అల్లు శిరీష్ మ్యారేజ్ లో ఫ్యామిలీ అంతా కలిశారు. ఎస్పెషల్లీ బన్నీ చరణ్ కూడా కలిసి వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకున్న వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అప్పుడు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంతైనా ఫ్యామిలీ ఒకటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఒకటి కాదు. మామూలుగా ఫ్యామిలీ అంటే వాళ్ళు ఒకలాగానే ఉంటారు, మనం బయట ఇట్లా వార్లు చేస్తూ ఉంటాము అనేది కొంతవరకు నడిచినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు బర్త్డే విషెస్ చేసిన తర్వాత రామ్ చరణ్ కి బన్నీ చేసిన విషెస్ చాలా హార్ట్ఫుల్ గా విష్ చేశారు. బన్నీ పెద్ద కాదు, పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటూ కూడా తను చేసిన ట్వీట్ కి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇటువంటి వారు లేదు వీళ్ళ మధ్య, ఎటువంటి క్లాష్ లేదు. ఫ్యాన్స్ కూడా ఒకటవుతారు, మూవీస్ వస్తున్నప్పుడు ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కానీ, గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళ్ళి మరి మేము రికార్డ్ చేసి హెచ్డి ప్రింట్ బయటకు వదులుతామంటూ కూడా ఆడియో కాల్స్ లీక్ చేసిన పరిస్థితి చూసాం మనం. అంతవరకు వెళ్ళారు ఫ్యాన్స్. సో ఇప్పుడు ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోస్ కానీ, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ట్వీట్ కానీ చూసినప్పుడు ఇదే జరుగుతుంది. ఇంకా ఫ్యాన్ వార్ ఏం ఉండదు. అంతా ఫ్యాన్స్ అందరూ కూడా ఏకదాటిగా సినిమా రిలీజ్ అయితే, ఇప్పుడు పెద్ద రిలీజ్ ఉంది కాబట్టి మంచి సపోర్ట్ దొరుకుతుంది అనుకున్నప్పటికీ కూడా బన్నీకి రామ్ చరణ్ ఇచ్చిన రిప్లై చూసిన తర్వాత మళ్ళీ ఆ వార్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు లోకేష్ గక్కని అండ్ ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా చిరంజీవి వీళ్ళందరికీ కూడా వెంటనే రిప్లై ఇచ్చిన రామ్ చరణ్ బన్నీకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని లేట్ గా రిప్లై ఇవ్వడం. అంటే వాళ్ళకి ఇచ్చిన ఒక 8 hours తర్వాత అల్లు అర్జున్ కి రిప్లై ఇవ్వడం, అది కూడా ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ అని మాత్రమే రిప్లై ఇవ్వడం. మిగిలిన